నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజలి టాక్ బాక్స్. ఈరోజు మనము మల్టీగ్రెయిన్ దోస పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసలు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగలు, 1 కప్పు ఉలవలు, 1 కప్పు రాజ్మా, 1 కప్పు అనపగింజలు, 1 కప్పు అటుకులు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు రైస్ తీసుకున్నానండి నేను. మనం కావాలంటే సజ్జలు, జొన్నలు ఇలా ఏమైనా మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి నేను తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని దాన్ని నీట్గా వాటర్తో శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న వాటిని మనము నైట్ మొత్తము నానబెట్టాలంటే మళ్ళీ మీరు నానొచ్చి పెట్టాలి అనుకోవద్దు, డైరెక్ట్ మనమే నానబెట్టుకోవచ్చు. జస్ట్ కిడ్డింగ్ గైస్. మార్నింగ్ లేవగానే ఇలా మనము మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ చేసుకున్న తర్వాత 1 అవర్ 2 అవర్స్ అలా ఏమి ఉంచాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ దోశ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ వేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టామంటే దోశ అనేది మాడిపోతుంది. ఇలా మనం పతలాగా దోశ వేసుకుంటే క్రంచీగా వస్తుంది దోశ అనేది. సో ఇలా నేను పతలాగా దోశ వేసి కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేస్తున్నాను. ఇందులోకి నేను పల్లీల చట్నీ చేశాను ఫ్రెండ్స్. పల్లీల చట్నీ అయినా ఎర్రకారమైనా ఏదైనా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నేను పల్లీల చట్నీ చేశాను. మా క్రంచీ టేస్టీ దోశ అయితే తయారైపోయింది. తిందాం రండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.